గూటి నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తొండపాడు రంగనాయకులు గుడి స్థల పురాణం గురించి తెలుసుకుందాం రండి. రంగనాథ స్వామి దేవాలయం కొండపై ఉన్న శ్వేతగిరి. శ్వేత అంటే స్వచ్ఛమైనది, గిరి అంటే కొండ. ఇక్కడ కొండ రాళ్లు తెలుపు రంగులో కనిపిస్తాయి కాబట్టి దీనిని శ్వేతగిరి అని పిలుస్తారు. తెల్లని రంగు రాతి పాచెస్ బొల్లి, ఇంగ్లీషులో బొల్లి వ్యాధి లాగా ఉంటాయని కొందరు అంటారు. కాబట్టి స్థానికులు బొల్లికొండ ద్వారా కొండలను పిలుచుకోవడం ప్రారంభించారు. పురాణాల ప్రకారం మహావిష్ణువు భూమిని సందర్శించిన సమయంలో కొంతకాలం ఈ కొండలపై విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న కొండల దగ్గరలో ఉన్న ఋషులు అక్కడికి చేరుకుని స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టారు. మహావిష్ణువు వారి హృదయపూర్వక ప్రార్థనలతో ఆకట్టుకున్నాడు మరియు కోరినట్లుగా ఈ కొండలపై ఇక్కడే ఉన్నాడు. సమయం గడిచేకొద్దీ అసలు విగ్రహం అదృశ్యమైందని స్థానికులు అదే స్థలంలో రంగంత స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారని చెబుతారు.